హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషీస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే నేను రోజు ఇంట్లో రిషీకి చేపించే యాక్టివిటీస్లో కొన్నింటిని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ యాక్టివిటీస్ వల్ల ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో యాక్టివిటీస్ని చూసేయండి. ఫస్ట్గా పికబూ గేమ్ అండి. ఈ గేమ్ ఆడించేటప్పుడు కిడ్స్ని మన ఐ లెవెల్కి ఈక్వల్గా కూర్చోబెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళు మన ఐస్ని కరెక్ట్గా చూడగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బబుల్ గేమ్ అండి. ఈ బబుల్ గేమ్ చాలా బెనిఫిట్ ఉంటుంది. పిల్లలు దీన్ని ఆడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ అలాగే ఈ బబుల్ గేమ్లో బబుల్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా, ఆ మూమెంట్ని పిల్లలు కళ్ళతో అవి ఎటు మూవ్ అయితే అటు కళ్ళను మూవ్ చేస్తూ చూస్తారు. సో ఇది చాలా బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అండి. ఈ స్టిక్కర్స్ని ఫేస్ మీద అంటించుకొని పిల్లల్ని కరెక్ట్గా మన ఐ లెవెల్కి కూర్చోబెట్టుకొని వాటిని రిమూవ్ చేస్తూ ఉండమని చెప్పాలి. దీనివల్ల బాగా ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 3 గ్లాసెస్ని ఈవెన్గా తీసుకోవాలండి. ఈవెన్గా తీసుకొని దాని కింద ఏదైనా చిన్న ఆబ్జెక్ట్ని ఉంచి ఆ గ్లాసెస్ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉండాలి. అలా మూవ్ చేస్తూ ఉన్నప్పుడు పిల్లల ఫోకస్ అనేది పెరుగుతుంది. ఆబ్జెక్ట్ని తీయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ గేమ్ చాలా ఈజీ అండ్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది. ఈ గేమ్ని పిల్లలకి ఆడిస్తే ఐ కాంటాక్ట్ అండ్ ఐ ఫోకస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఒక థ్రెడ్ అండ్ ఒక పేపర్తో ఇలా రోల్స్ చేసుకోవాలి. అలా రోల్స్ చేసుకున్న వాటిని ఒక థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ లోపలికి పిల్లల్ని ఎక్కించమని చెప్పాలండి. సో దీనివల్ల ఐ కాంటాక్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ గేమ్ అనేది బెస్ట్ రిజల్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే పేపర్ హోల్లోనికి థ్రెడ్ని పంపించాలి కాబట్టి పిల్లలు ఫోకస్ ఆ హోల్ మీద పెట్టగలుగుతారు. ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ గేమ్ ఏంటంటే ఇందాక తీసుకున్న ఆ పేపర్స్ రోల్స్నే ఒక డబ్బాకి ఇలా హోల్స్ పెట్టి ఆ హోల్స్లోకి వేపిస్తూ ఉండాలన్నమాట. ఆ హోల్స్ కూడా ఆ పేపర్ సైజ్ ఎంత ఉందో అంతే ఉండాలండి. సో అలా ఒక్కొక్క హోల్లోనికి అలా పేపర్స్ వేస్తూ ఉంటారు పిల్లలు. అలా చేయించడం వల్ల ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫోకస్ కూడా పెరుగుతుంది. అండ్ అలాగే సిట్టింగ్ టాలరెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే దీనివల్ల హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ గేమ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ గేమ్ అనమాట. సో ఈ గేమ్ వల్ల పిల్లలకి బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకుంటారు. అండ్ అలాగే ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే సిట్టింగ్ టాలరెన్స్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు చూసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితో చక్కగా చేయించుకునేవండి. సో ఈ యాక్టివిటీస్ అన్నిటి వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అండ్ అలాగే పిల్లలకి ఖాళీగా ఉండకుండా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయిస్తూ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో రిషి ఎలా చేస్తున్నాడో చూసాడు కదా. సో మీరు కూడా మీ కిడ్స్కి ట్రై చేయండి ఒకవేళ యూస్ఫుల్గా ఉంటే. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.